అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కు స్వాగతం. సరే, ఇంకో విషయం ఏంటంటే, చెప్పండి. సోషల్ మీడియా నియంత్రణలో తల్లిదండ్రుల పాత్ర ఏంటి? తల్లిదండ్రులు ఏ విధంగా వ్యవహరించవచ్చు? సోషల్ మీడియా నుండి నియంత్రణ చేయడానికి తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి అంటే, ఎవరిని నియంత్రించడానికి? పిల్లల్ని నియంత్రించడానికి. ఎందుకు నియంత్రించాలి? పిల్లల్ని సోషల్ మీడియాలో ఎందుకు నియంత్రించాలి, ఎందుకు కట్టుబాటు చేయాలి అని అంటే, పిల్లలు టైం అంతా సోషల్ మీడియాలోనే పెడతారు. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలు దానికి అడిక్ట్ అయిపోవటం వల్ల ఆ రేడియేషన్ పిల్లల ఆరోగ్యం మీద పడి పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉంది. నెంబర్ 3, అందులో అనేక దరిద్ర కంటెంట్ చూసి పిల్లలు మానసికంగా, శారీరకంగా వాళ్ళు అనేక రుగ్మతలకు గురి కాబడుతున్నారు. తర్వాత సోషల్ మీడియాకు అలవాటు అయిపోయిన తర్వాత చదవడే బంద్ చేసారు. వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతింటారు. అందుకని పిల్లల్ని సోషల్ మీడియా నుంచి నియంత్రించాలి అనేది తల్లిదండ్రులు అనుకుంటారు. అంతే కదా? నేననేది ఏంటంటే, అదే సోషల్ మీడియా మీ లక్ష్యం పిల్లల్ని చదువు వైపు మళ్లించాలంటే, సోషల్ మీడియా చదువుకోవటానికి ఒక సాధనం, సెల్ ఫోన్ చదువుకోవటానికి ఒక మార్గం. కాబట్టి సోషల్ మీడియా ద్వారా, సెల్ ఫోన్ ద్వారా చదువు చెప్పండి. ఎలా? ఉదాహరణకి మ్యాథ్స్ ఉంది, ఆ సెల్ ఫోన్ లో, సోషల్ మీడియాలో మ్యాథ్స్ కు సంబంధించినటువంటి పజల్స్, మ్యాథ్స్ కు సంబంధించినటువంటి అనేక అంశాలు, ఎట్లా గుణకారాలు చేయాలి, ఎట్లా భాగారాలు చేయాలి, ఎట్లా కూడికలు చేయాలి, ఎట్లా తీసివేతలు చేయాలి, ఎంత ఈజీగా సమస్యలు పరిష్కరించాలి, సాల్వ్ చేయాలి, ఎంత ఈజీగా ప్రాబ్లమ్స్ ను సొల్యూషన్స్ తీసుకొచ్చుకోవాలి అనేది సోషల్ మీడియా ద్వారా నేర్చుకోవచ్చు. ఒక్కసారి కనుక ప్రిన్సిపల్ నేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఆయన ఏ తరగతి వాడైనా సరే ఆ ప్రిన్సిపల్ ద్వారా తరగతులు ఉండేటువంటి సమస్యను పరిష్కారం చేయొచ్చు. అలాగే సోషల్ మీడియాలో సైన్స్ ఏం చెప్తాం, సైన్స్ సూత్రాలు ఏంటి, ప్రకృతి సూత్రాలు ఏంటి, సైన్స్ అంటే ఏంటి, భూమి అంటే ఏంటి, చంద్రుడు అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి, గ్రహాలు అంటే ఏంటి, సూర్యుడు అంటే ఏంటి, మట్టి అంటే ఏంటి, చెట్టు అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, ప్రతిదీ సోషల్ మీడియాలో ఉంది. దాంట్లో అతనికి అర్థం చేయిస్తే అతను ఏ తరగతి వాడైనా సరే మనకు అప్లై చేసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియాలో హిస్టరీ, సోషల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ స్పీకింగ్, హిందీ స్పీకింగ్, తెలుగు స్పీకింగ్, అసలు ఎవ్రీథింగ్, హౌ టు రైట్, హౌ టు రీడ్, హౌ టు ఇంప్రూవ్ యువర్ మెమరీ, హౌ టు అటెండ్ ఎగ్జామినేషన్స్, హౌ టు గెట్ మోర్ మార్క్స్, ఇట్లా సోషల్ మీడియానే చదువుకు అప్లై చేయి. ఒకటి. రెండోది, అతను చదువు వైపు మళ్లించడానికి సోషల్ మీడియాను ఇట్లా చేయమంటారు. రెండోది, సోషల్ మీడియాలో ఏమేమి కంటెంట్ చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు ఎట్లా. అందుకని సోషల్ మీడియాలో ఆయనకి ఇచ్చేటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో, అందులో డౌన్లోడ్ చేసుకునేటువంటి ఏవైతున్నాయో వాటిపైన కంట్రోల్ ఉండాలి. ఉదాహరణకి 13 సంవత్సరాల లోపు పిల్లలకు, ఇప్పుడు ఈవెన్ 10-11 సంవత్సరాల లోపు పిల్లలకే వాళ్లకు సొంత ఖాతాలు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, ఎక్స్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదో వాళ్ళకి చెప్పండి. నీకేదైనా కావాలంటే నా సెల్ ఫోన్ నుంచి చేసుకో, అదేదో నాకు చెప్పు, డిలీట్ చేయొద్దు, డిలీట్ చేస్తే నాకు తెలుస్తుంది. కాబట్టి పిల్లలకు సొంత ఖాతాలు వాళ్ళ సెల్ ఫోన్లు ఇవ్వటం వద్దు, ఇస్తే సొంత ఖాతాలు ఉండేటువంటి వాటిని తెరవద్దు, సొంత ఖాతాలు ఉంచొద్దు. ఒకవేళ ఉంచితే వాటిపైన నీ నియంత్రణ ఉండాలి. కాబట్టి అప్పుడు కంటెంట్ ఏం పెడుతున్నారు అనేది ఉండదు. అయితే ఒక్కొక్కసారి ఒక ప్రమాదం ఉంది. ఇది నా సెల్ ఫోనే, కానీ నా సెల్ ఫోన్ నుంచి, నా ఖాతా నుంచి, నా ఫేస్బుక్ నుంచో, నా ఇన్స్టా నుంచో, నా ఎక్స్ నుంచో, ఇంకో దాని నుంచో ఇంకొకరికి, ఒక అబ్బాయికో అమ్మాయికో నేను పోస్ట్ పెడతా, నా పేరు దాని నుంచి పోద్ది, కానీ నేను పెట్టలేదు పోస్ట్. ఈ సెల్ ఫోన్ మా ఫ్రెండ్ దగ్గర ఉన్నది, నా ఫ్రెండ్ అది పెట్టిందని ఆ అబ్బాయి, అదేంటి అట్లా పెట్టి, నీ సెల్ నుంచి వచ్చింది కదా, నా సెల్ నుంచే వచ్చింది, కానీ నేను అది పెట్టలే. అందుకని నీ సెల్, నీకు ఖాతా ఉండొద్దు. నెంబర్ 1, ఖాతా ఉంటే ఆ ఖాతా నీ ఫ్రెండ్ ఎవరికి కూడా దాని యొక్క పిన్, దాని ఉంటుంది కదా పిన్ నెంబర్, అది ఓపెన్ చేసుకొని వాడుకోవడానికి అవకాశం ఇవ్వదు. ఇస్తే అతను పెట్టా, నువ్వు పెట్టినట్టే బాధ్యత. ఇట్లా తల్లిదండ్రులు ఆ పిల్లవాని పైన, ఆ అమ్మాయి పైన, అబ్బాయి పైన అలాంటి నియంత్రణ ఉంచాలి. అలా కాకుండా అప్పుడు పిల్లవాడి పైన, పిల్ల పైన ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు, మా అబ్బాయిదే ఫోను, మా అబ్బాయి ఫోన్ నుంచి వచ్చింది నిజమే కావచ్చు, కానీ మా అబ్బాయి ఫోన్ పలానా అబ్బాయి దగ్గర ఉంటది, పలానా అమ్మాయి దగ్గర ఉంటది, ఫ్రెండ్స్ అందరూ వాడతారు ఫోన్, కాబట్టి ఏ ఫ్రెండ్ పెట్టిండో నాకు తెలియదు అని బాధ్యతారహితంగా ఏ తల్లి మాట్లాడినా, ఏ అబ్బాయి మాట్లాడినా, ఏ అమ్మాయి మాట్లాడినా అది తప్పు. వాళ్ళు చెడిపోవటం కాదు, వాళ్ళ పిల్లల భవిష్యత్తును చెడగొట్టినట్టు, వాళ్ళ పిల్లల జీవితాన్ని చేజేతులారా వాళ్ళు పాడు చేసినట్టు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంది, రేడియేషన్ పడుతుంది మా పిల్లగారి పైన, మా పిల్లగారి ఆరోగ్యాన్ని దెబ్బతింటారు. నిజం. మరి ఏం చేయాలి దానికి? అందుకని దానికి ఒక నియంత్రణ పెట్టండి. రోజుకు ఎంతసేపు చూడాలి, ఆ స్క్రీన్ ఎంతసేపు చూడాలి, నీ కంటి మీద, నీ ఆరోగ్యం మీద ప్రభావం పడకుండా ఈ సెల్, నేను సెల్ చూసుకుంటా, రైట్, ఎంతసేపు చూస్తావో చెప్పు, ఆ తర్వాత ఏం చేస్తావో చెప్పు, ఏం చూస్తావో చెప్పు, ఎంతసేపు చూస్తావో చెప్పు, తర్వాత ఏం చేస్తావో చెప్పు.
లేదు నేను చెప్తా ఇంతసేపు చూడు గిది చూడు తర్వాత గిది చేయి, అప్పుడు రేడియేషన్ ప్రభావం కూడా ఉండదు. కాబట్టి సెల్ ఎందుకు చూడొద్దు అంటున్నావు? సెల్ చదువు పాడైద్దని చూడొద్దు అంటున్నావు, సెల్ ఆరోగ్యం పాడైద్దని చూడొద్దు అంటున్నావు, సెల్ బ్యాడ్ కంటెంట్ ఉంటుందని చూడొద్దు అంటున్నావు, సెల్ టైం అంతా సెల్ లో పాస్ చేయటం సెల్ లోనే ఉండటం వల్ల ఆయన ఇతర ఏ పనులు చేయలేకపోతున్నాడు కాబట్టి చూడొద్దు అంటున్నావు. కానీ సోషల్ మీడియా సెల్ ఫోన్ అనేది ఇవాళ విజ్ఞానానికి, వినోదానికి, భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా ఉంది. అనేక మంది సెల్ ఫోన్ చదివి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు సెల్ ఫోన్ ద్వారానే సెల్ ఫోన్ ఆపులు కనిపెట్టారు, సెల్ ఫోన్ ద్వారానే సెల్ఫ్ బిజినెస్ లు చేస్తున్నారు. కాబట్టి సెల్ ఫోనే తప్పు కాదు, సెల్ ఫోన్ పైన నియంత్రణ లేకపోవడం తప్పు. మంచిది అదమ్మా.